ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటల వైద్యశాలలో మినపప్పుతో పచ్చడిని తయారు చేసుకునే విధానం చూద్దాం. డాక్టర్ గారు, మరి మేమందరం కూడా మినపప్పుతో ఐటమ్స్ చేసుకుని దాంట్లో పచ్చడి నంచుకుంటున్నాం. ఇప్పుడు అలా కాకుండా మినపప్పుతో పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? పూర్వం రోజుల నుంచి కూరగాయలు లేని రోజుల్లో కంది పచ్చడి, శనగ పచ్చడి, మినప పచ్చడి కూడా పూర్వం రోజుల్లో కొద్దిమంది వాడేవారు. అందుకని మన ట్రెడిషనల్ గా అట్లాంటి వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం. దాంతో కనుక మనం పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. హై ప్రోటీన్ పచ్చడి, 25% ప్రోటీన్ ఉంటుంది మినువల్లో. అందుకని చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. అలాంటి మినప పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మినపప్పు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పొట్టు తీయని మినపప్పు 1/2 కప్పు, పొట్టు తీసిన మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఈ మినపప్పు పచ్చడికి తాలింపు ముఖ్యం కాబట్టి కొద్దిగా సరిపడా వేయటం జరిగిందనమాట. మేగడలో ఇవన్నీ వేగనిచ్చిన తర్వాత అందులో పొట్టు తీసేసిన మార్కెట్లో దొరికే మినప గుళ్ళు 2 స్పూన్లు వేసేసాం. పొట్టు తీయని ముడి మినపప్పుని ఎక్కువ వేసాం కమ్మదానం కోసం. వీటిని దోరగా మేగడ తాలింపులో వేగనివ్వాలి. ఇక ఒక చిన్న పాత్రలో కొంచెం నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు తేనె వేసేసి ఒక పొంగు రానిస్తాం, కలిపేస్తాం. ఆ నీళ్లు పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే ఉప్పు లేని చప్పదనం మినపప్పు చట్నీకి తెలియకుండా ఈ తేనె కలిపే నీళ్లు ఉపయోగిస్తాం. అప్పుడు ఇక మినపప్పు తాలింపు అంతా వేగిన దాన్ని మిక్సీ జార్లో వేసేసి అందులో కొద్దిగా పసుపు వేసేసేసి ముక్క చెక్కలాగా అట్లా చేసుకుంటాం. దాంట్లో నిమ్మరసం పులుపు, తేనె మరిగిన నీళ్లు ఇందులో పోసేసి ఒక్క తిప్పితే చక్కగా మినపచ్చడి తయారవుతుంది. దీనికి ఫైనల్గా తాలింపు పెట్టుకుంటాం. మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, కరివేపాకు. రోటి పచ్చళ్ళకి తాలింపే మెయిన్ కాబట్టి ఇవి వేసేసి ఫైనల్గా తాలింపు పెట్టుకుంటాం. పూర్వం రోజుల్లో కూరగాయలు లేనప్పుడు కంది పచ్చడి, మినపచ్చడి ఇట్లాంటివే చేసేవారు. ఈ రోజుల్లో మినపచ్చడి చాలా తగ్గిపోయింది కాబట్టి ట్రెడిషనల్గా ఇది చూపించడం జరిగింది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కూడా ఈసారి ఈ మినపప్పుతో పచ్చడిని తయారు చేసుకునే విధానాన్ని ట్రై చేద్దామండి. టీనేజ్ ఏజ్ నుంచి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే బీపీ పెరగటానికి కారణమయ్యే 7 విషయాల గురించి అందరినీ కొంత అలర్ట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. తప్పకుండా. అవి ముఖ్యంగా నెంబర్ 1, ఆ బీపీ రైజ్ అవటానికి, ఎప్పుడు హై బీపీలోనే మన శరీరం కాస్త ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం సాల్ట్. ఈ సాల్ట్ అనేది ఏం చేస్తుందంటే రక్తనాళాల గోడలకు పేరుకొని రక్తనాళాలని గట్టిపరిచేస్తుంది. గట్టి పడటం వల్ల ఏమవుతుంది, సాగే గుణాన్ని రక్తనాళాలు కోల్పోతాయి. సాగే గుణం కోల్పోతే రక్తం ప్రయాణించే మార్గం ఇరుకవుతుంది. ఇరుకైన వాటి గుండా రక్తాన్ని తోయాలంటే గుండె మరింత భారంగా పనిచేయాలి. అందుకని ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాలి. దాంతో బీపీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అందుకని నెంబర్ 1 సాల్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.